కంటిన్యూటీ ఎక్స్క్లూజివ్. సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ మొదలైందా? ఈ వ్యవహారం పెద్ద సినిమాలపై కూడా పడబోతోందా? సినిమా రిలీజ్ కంటే ముందే పర్సెంటేజ్ కావాలి అంటున్న ఎగ్జిబిటర్స్ ఆశలు నెరవేరుతాయా? విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలపై ఈ కాస్ట్ కటింగ్ ఎఫెక్ట్ ఎంత మేరకు పడబోతోంది? దీనివల్ల స్టార్స్ రెమ్యూనరేషన్లో కూడా కోత తప్పదా? టికెట్ రేట్లు పెరుగుతాయా? ఈ మొత్తం ఇష్యూని ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం. చూసేయండి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసి సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్ట్ కటింగ్ అమలు చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఒకవైపు ఏఏ విభాగాల్లో ఎక్కువ కట్ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? ఒకవేళ ఇస్తే ఆ పెరిగిన రేట్లని ప్రేక్షకులు ఆమోదిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిబిటర్లు కూడా టికెట్ రేట్ల పెంపుపై ప్రస్తుతానికి ఒకే మాట మీద ఉన్నారు. గవర్నమెంట్ అనుమతి ఇచ్చినా తాము రేట్లు పెంచమంటున్నారు. మరి అదే మాట మీద కట్టుబడి ఉంటారా, లేదంటే ఒకవేళ రేట్లు పెరిగితే అందులో ఎక్కువ రెంట్ అడుగుతారా అనేది చూడాలి. ఏం జరిగినా కూడా ముందు ఈ వ్యవహారంలో ఎక్కువ ప్రభావితమయ్యేది పెద్ద సినిమానే. 100 కోట్లకు చేరిపోతున్న బడ్జెట్ ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ముందు ప్రొడక్షన్ కాస్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు నిర్మాతలు. ఫారెన్ స్కెడ్యూల్స్, లగ్జరీస్ వీలైనంత వరకు తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్లో ఏ మేరకు కటింగ్స్ ఉండాలి అనేది ప్రస్తుతం నిర్మాతలపై అతిపెద్ద టాస్క్. ఇప్పటికే షూటింగ్ అయిపోయిన సినిమాలకి ఏం చేయలేరు. కానీ సెట్స్ పైకి రాబోయే భారీ సినిమాల విషయంలో ఈ నియమాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా నిర్మాతలు అడుగులు పడుతున్నాయి. మరి ఈ ఎఫెక్ట్ ఇండస్ట్రీపై ఏ మేర పడుతుంది? ఖర్చులు తగ్గించుకోవడం పక్కన పెడితే టికెట్ రేట్ల మీద ఆదాయం ఏ మేరకు వస్తుందనే సందిగ్ధత ఇండస్ట్రీలో నెలకొంది. పెద్ద సినిమాతో రామ్ చరణ్ చేరుకోవాల్సిన లక్ష్యాలేంటో తెలుసా? భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాతో చరణ్ అసలు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? తన పాత రికార్డులని తానే తిరగరాసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సినిమాతో మెగా వారసుడు సృష్టించబోయే ఆ కొత్త సంచలనాలేంటో తెలుసుకోవాలనుందా? అసలు ఈ సినిమాతో ఆయన దాటాల్సిన అడ్డంకులేంటి? చేరుకోవాల్సిన లక్ష్యాలేంటి? హ్యావ్ ఎ లుక్. రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పెద్ద సినిమా మీదే ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా గేమ్ చేంజర్ చేదు జ్ఞాపకాలను పెద్ద సినిమాతో తుడిచేయాల్సిన బాధ్యత చరణ్ మీదుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అభిమానులకు పీడకలగా మిగిలిపోవడంతో ఇప్పుడు పెద్దతోనే ఫ్యాన్స్ కు అసలైన బ్లాక్ బస్టర్ ట్రీట్ ఇవ్వాలని చరణ్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అదే జరిగితే పెద్ద ఒక పెద్ద లక్ష్యం దాటినట్టే. ఇక బాలీవుడ్లో RRR సినిమాతో తాను క్రియేట్ చేసిన భారీ మార్కెట్ను అలాగే నిలబెట్టుకోవడం చరణ్ ముందున్న మరో అతిపెద్ద సవాల్. అందుకే పెద్ద మేకర్స్ సైతం నార్త్ మార్కెట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకునేలా పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ జరిగింది. మే 23న భూపాల్లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. చరణ్ ముందున్న మరో లక్ష్యం కోలీవుడ్ మార్కెట్. తమిళంలో తన సత్తా ఏంటో మరోసారి చూపించడానికి మెగా వారసుడు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మగధీర, RRR సినిమాలతో తమిళనాట తనకంటూ ఒక సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న చరణ్ ఇప్పుడు పెద్ద సినిమాతో ఆ మార్కెట్ను మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పెద్ద సినిమా రామ్ చరణ్ కెరియర్లోనే ఒక మైలురాయిగా మారబోతోందని టాలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్డమ్ కు తగ్గట్టుగా అన్ని భాషల్లోనూ తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకుని పెద్ద సినిమాతో సరికొత్త రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న విడుదల కానుంది ఈ సినిమా. సందీప్ రెడ్డి వంగ మోస్ట్ వైలెంట్ మేకర్, ప్రభాస్ ఏమో సూపర్ యాక్షన్ హీరో. ఇలాంటి ఇద్దరు కలిసినప్పుడు వచ్చే అవుట్పుట్ కూడా మోస్ట్ వైలెంట్ గానే ఉంటుందని ఊహిస్తారంతా. కానీ ఇక్కడే సందీప్ రూట్ మార్చేస్తున్నారు తెలుసా? ఓ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. స్పిరిట్ కోసం ఈ దర్శకుడు ఫాలో అవుతున్న రూటే సెపరేట్ అంటారు ఇప్పుడు ఈ వార్త చూస్తే. మరి ప్రభాస్ కోసం వంగ ఏం చేస్తున్నారు? రెబల్ మోడ్ ఎలా ఉండబోతుందో లెట్స్ వాచ్. ఏం చేసినా కొత్తగా ఉండాలి. ఇండియన్ సినిమాకి తన మేకింగ్ స్టైల్ ఏంటో చూపించాలని గట్టిగానే ఫిక్స్ అయ్యారు సందీప్ రెడ్డి వంగ. కథలు రొటీన్ గానే అనిపించినా ఈయన తీసే విధానం అలాగే ఉంటుంది. అర్జున్ రెడ్డిలో ప్రేమలోని కొత్త కోణం చూపించారు వంగ. ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చినా అర్జున్ రెడ్డి పాత్ బ్రేకింగ్ మూవీ అవ్వడానికి సందీప్ రైటింగ్, వే ఆఫ్ మేకింగే ప్రధాన కారణం. యానిమల్ కూడా అంతే. కథ పరంగా సింపుల్, తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా. కానీ దాన్ని సందీప్ హ్యాండిల్ చేసిన విధానం, మేకింగ్ స్టైల్ అన్నీ దీన్ని కొత్తగా మార్చేశాయి. రొటీన్ కథ చూస్తున్నామనే ఫీల్ కూడా రాకుండా స్క్రీన్ ప్లేతో పాటు మేకింగ్తో మాయ చేయడమే సందీప్ రెడ్డి వంగ స్టైల్. స్పిరిట్ విషయంలోనూ ఇదే చేస్తున్నారీయన.
యానిమల్ తో వైలెంట్ సినిమాకి అర్థం చూపించారు వంగ. స్పిరిట్ కూడా యాక్షన్ సినిమా అనే ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేకపోలేదు, కానీ యానిమల్ తరహా వైలెన్స్ స్పిరిట్ లో ఉండదని, ఇది చాలా సెటిల్డ్ గా సాగే సైలెంట్ యాక్షన్ డ్రామా అని, ముఖ్యంగా ఇగో క్లాషెస్ చుట్టూనే కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే వివేక్ ఓబ్రాయ్ విలన్ గా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సాగే ఇగో క్లాష్ మెయిన్ స్టోరీ అంటున్నారు. ప్రస్తుతం ఈ సన్నివేశాలే చిత్రీకరిస్తున్నారు వంగ. యాక్షన్ డోస్ కి డోకా లేకుండా ఇండియన్ సినిమాకి కొత్త రకమైన సైలెంట్ గా సాగే వైలెంట్ డ్రామాని పరిచయం చేయబోతున్నారు వంగ. ఇది చేస్తూనే కల్కి 2లోనూ నటిస్తున్నారు ప్రభాస్. కేవలం గ్లామర్ షో చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడతాయా? అందాలు ఆరబోస్తేనే ఆఫర్స్ ఇస్తారా? అందుకే ఇప్పుడు మన హీరోయిన్స్ అంతా ఇదే ఫార్ములాని ఫాలో అయిపోతూ అందాల ఆరబోతకే ఓటేస్తున్నారా? నటనను పక్కన పెట్టేసి గ్లామర్ డోస్ పెంచేస్తేనే స్టార్డమ్ వస్తుంది అని వీళ్ళంతా ఫిక్స్ అయిపోయారా? అసలు ఇందులో నిజాలేంటి చూడండి. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లామర్ మంత్రమే వినిపిస్తోంది. తాజాగా పెద్దిలో జాన్వీ కపూర్ తన అందాల ఆరబోతతో స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నారనే టాక్ బాగానే వినిపిస్తోంది. ముందు దేవరాలోనూ గ్లామర్ మంత్రమే వేశారు జాన్వీ. మరోవైపు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న మమతా బైజు సైతం విశ్వనాథ్ అండ్ సన్స్ లో ఫస్ట్ టైం గ్లామర్ డోస్ భారీగానే పెంచేశారు. క్లాస్ లుక్స్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు సైతం మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు గ్లామర్ షోని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే బానే మాయ చేశారు. ఎట్టా పాటలో భాగ్యశ్రీ లుక్స్ అద్దిరిపోయాయి. మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటి వరకు గ్లామర్ బాటలోనే వెళ్తున్నారు భాగ్యశ్రీ. మధ్యలో కాంతాలో మాత్రమే పర్ఫార్మెన్స్ రోల్ చేశారు. ఇక కెరీర్ మొదటి నుంచి కూడా యాక్టింగ్ కంటే గ్లామర్ షోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు కాయాదు లోహర్. ఈ షోతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం నాని ప్యారడైజ్ లో నటిస్తున్న ఈమె తమిళంలో గ్లామర్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ గ్లామర్ రూట్ వీళ్ళకి ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇళయరాజా ఒకప్పుడు ఈ పేరు వింటే ఆహ్లాదకరమైన సంగీతం వినిపించేది కదా, కానీ ఇప్పుడు అలా కాదు. రాజా గారి పేరు వింటే చాలు దర్శక నిర్మాతల్లో ఒకటే భయం. ఎప్పుడు ఏ సినిమాపై ఆయన కన్నెర్ర చేస్తారో అని కంగారు పడిపోతున్నారు వాళ్ళంతా. తాజాగా సూర్య సినిమాపై మాస్ట్రో ఎఫెక్ట్ బాగానే పడింది. మరి కరుప్పు టీంతో ఇళయరాజాకున్న సమస్య ఏంటో చూసేయండి. 10 ఏళ్ల తర్వాత సూర్య గాల్లో తేలిపోతున్నారు. ఇప్పుడు చివరగా 2011లో వచ్చిన సెవెంత్ సెన్స్ తర్వాత ఆయనకి మరో కమర్షియల్ హిట్ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత కరుపుతో రికార్డుల వేట సాగిస్తున్న సూర్యకి ఇళయరాజా వైపు నుంచి అనుకోని షాక్ తగిలింది. అసలే ఈ మధ్య తన పాటలు ఎవరు వాడినా రాజాగారు ఫైర్ అవుతున్నారు. తన అనుమతి తీసుకున్నారు కాబట్టి చిరంజీవి సినిమాను మాత్రమే వదిలేశారు. ఒకప్పుడు ఇళయరాజా పేరు వింటే అద్భుతమైన పాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్తే దర్శక నిర్మాతలు వణికిపోతున్నారు. తన పాటలు వాడినా పాడినా అస్సలు ఒప్పుకోరీనా. అది తెలిసి కూడా సూర్య కరుప్పులో ఇలాంటి సీనే ఒకటి పెట్టారు. బ్యాక్గ్రౌండ్లో విజయకాంత్ పాటొస్తుంటే కాపీరైట్స్ వివాదాన్ని టచ్ చేస్తూ ఇళయరాజాపై సెటైర్ వేశారు కరుప్పు టీం. దీనిపై కరుప్పు టీం స్పందించింది. సినిమాలో ఆ పర్టిక్యులర్ సీన్ ఇళయరాజాను అవమానించాలని పెట్టింది కాదని, తమకు ఆ ఉద్దేశం లేదని, రాజుగారు నొచ్చుకొని ఉంటే క్షమాపణ చెబుతున్నామంటూ లెటర్ రిలీజ్ చేసింది డ్రీమ్ వారియర్ పిక్చర్స్. అంతేకాదు ఆ సీన్ తొలగిస్తున్నట్టుగా తెలిపారు మేకర్స్. ఏదేమైనా మాస్ట్రో గురించి తెలిసి మళ్లీ ఆయనతో పెట్టుకోవడం అంటే సాహసమనే చెప్పాలేమో. దురంధర్ విషయంలో ఇప్పటి వరకు అన్ని ప్లాన్ ప్రకారమే జరిగాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ఫైర్ కాలేదు. వాళ్ళేం ముట్టుకున్నా మిడాస్ టచ్ మాదిరి బంగారమే అయింది. కానీ ఫస్ట్ టైం దురంధర్ 2 టీంకి అనుకోని షాక్ భారీగా తగిలేలా కనిపిస్తోంది. మరి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ డెసిషన్ సినిమాపై గట్టి ఎఫెక్టే చూపిస్తోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? ఇండియన్ బాక్సాఫీస్ ను ధురంధర్ ఫ్రాంచైజ్ ఎలా ఏలేసిందనే విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. డిసెంబర్ నుంచి నాన్ స్టాప్ బ్యాటింగ్ నడుస్తూనే ఉంది. పార్ట్ 1 ముందు థియేటర్లు, తర్వాత ఓటీటీ, అలా పర్ఫెక్ట్ ప్లాన్తో వచ్చారు. కానీ పార్ట్ 2 విషయంలోనే నిర్మాతలు తీసుకున్న నిర్ణయం సినిమాను కన్ఫ్యూజన్ స్టేజ్లోకి నెట్టేసింది. ధురంధర్ 2 ఏకంగా 1700 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్స్లో 50 రోజులకు పైనే ఆడింది. ఈ మధ్య నెట్ఫ్లిక్స్ వేదికగా మే 15న గ్లోబల్ రిలీజ్ అయింది. ఇండియాలో మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇండియాలో మాత్రం హాట్స్టార్లో జూన్ 4న రానుంది. ఇక్కడే తేడా కొడుతోంది వ్యవహారం. ఓటీటీ వర్షన్ పైరసీ చేసి ఇండియాలోనూ విచ్చలవిడిగా చూస్తున్నారు ఆడియన్స్. ఈ రోజుల్లో థియేటర్లో ఉన్న సినిమాను పైరసీ కాకుండా ఆపడమే కష్టం అనుకుంటే ఓటీటీకి వచ్చాక ఆపతరమా?
ఆల్రెడీ ధురంధర్ 2 దెబ్బకు పాకిస్తాన్ సర్వర్లు కూడా క్రాష్ అయిపోయాయి. గ్లోబల్ రీచ్ అద్దిరింది. ఇంత క్రేజ్ ఉన్న సినిమా ఓటీటీ రిలీజ్ ఒకేసారి కాకుండా 20 రోజుల గ్యాప్ ఇవ్వడం కరెక్ట్ నిర్ణయం కాదేమో అనే చర్చ మొదలైంది ఇప్పుడు. మరి దీనిపై ఓటీటీ నిర్వాహకులు పునరాలోచనలో పడ్డారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ ఫిల్మీ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.